హాయ్ గైస్, దిస్ ఇస్ బిఎస్డి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎస్డి విపి తెలుగు టెక్. సో గైస్, ఈ వీడియోలో మనము తెలంగాణ ఈసెట్ 2025 కౌన్సిలింగ్కి ఎలిజిబిలిటీ ఏంటి అనేసి ఈ వీడియోలో అయితే క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో వీడియో అనేది ఎండ్ వరకు చూడండి. అండ్ ముఖ్యంగా మీ అందరి కోసం ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అంతా ఈజీగా అయిపోవడం కోసం అండ్ లైవ్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ చేయడం కోసము కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంతోపాటు వాట్సాప్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క గ్రూప్లో అయితే ఖచ్చితంగా మీకు ఎవ్రీడే అప్డేట్స్ అనేటివి రావడం జరుగుతూ ఉంటుంది. వెంటనే అయితే జాయిన్ అయితే అయిపోండి. ఇప్పుడు మనం వచ్చేసరికి తెలంగాణ ఈసెట్కి సంబంధించి టోటల్గా మనకు ఈ యొక్క ఇయర్ అనేది 25,000 సీట్స్ అయితే రెడీగా అయితే ఉన్నాయి. ఇందులో మనము కేవలం టీజీ ఈసెట్ నుంచి 17,000 చేంజ్ మాత్రమే ఎగ్జామ్ క్వాలిఫై అయ్యారు. కాబట్టి మీకైతే 100% సీట్స్ అయితే గ్యారంటీగా అయితే వచ్చేస్తాయి. ఇది గుర్తుపెట్టుకోండి. నేను ఏమంటున్నానంటే 17,000 మెంబర్స్కి 25,000లో ఈజీగా సీట్స్ వస్తాయి. బట్ ఇక్కడ మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, మీరు ఎంచుకోవాల్సిన కాలేజెస్ ఏంటివి, ఓకేనా? మీకు వచ్చిన ర్యాంక్కి పర్ఫెక్ట్ కాలేజెస్ సెలెక్ట్ చేసుకుంటున్నారా లేదా అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. అవన్నీ కూడా మీకు కమింగ్ వీడియోస్లో అయితే నేను చెప్తాను. ఏ కాలేజ్ ఎంతవరకు ఎలిజిబిలిటీ ఉంది, ఏ కాలేజ్లో ఎలాంటి డీటెయిల్స్ అనేవి మనం తెలుసుకోవచ్చు, లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, ఫ్యాకల్టీ మెంబర్స్ ఎలా ఉన్నారు, ల్యాబ్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా మీకు రెగ్యులర్గా మన యొక్క యూట్యూబ్ ఛానల్లో అయితే అప్డేట్స్ అయితే ఇస్తూ వస్తాను. దాని తర్వాత టీజీ ఈసెట్ 2025కి ఎలిజిబిలిటీ ఏంటి అంటే మీరు మినిమం ఇక్కడ ఏంటంటే 50 మార్క్స్ అయితే స్కోర్ చేసి ఉండాలి. ఈసెట్ ఎగ్జామ్లో వాళ్ళు మాత్రమే ఈ యొక్క టీజీ ఈసెట్ కౌన్సిలింగ్ అయితే వెళ్ళడం జరుగుతుంది. దాంతోపాటు ఏదైతే డిప్లొమా ఉంటుందో డిప్లొమాలో మీకు 1 కూడా బ్యాక్లాగ్ అనేది ఉండకూడదు. 0 బ్యాక్లాగ్స్ ఉంటేనే మీరు టీజీ ఈసెట్ 2025కి ఎలిజిబుల్ అవుతారు ఫేజ్ 1లోకి, ఓకేనా? ఫేజ్ 1 ఫేజ్ 2 రెండు ఉంటాయి కదా మనకి. ఫేజ్ 1లోకి మీరు ఎలిజిబుల్ అవ్వాలి అంటే మీకు ఎటువంటి బ్యాక్లాగ్స్ ఉండకూడదు. ఇన్ కేస్ మీరు ఈసెట్ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యారు, ఓకేనా? ఈసెట్ ఎగ్జామ్ అయితే క్వాలిఫై అయ్యారు, బట్ డిప్లొమాలో 3 to 4 బ్యాక్లాగ్స్ లేదంటే 1 to 2 బ్యాక్లాగ్స్, ఎన్నో కొన్ని బ్యాక్లాగ్స్, అట్లీస్ట్ 1 బ్యాక్లాగ్ ఉన్నా కూడా మీరు ఈసెట్ క్వాలిఫై అయినా ఫేజ్ 1లోకి ఎలిజిబిలిటీ అనేది ఉండదు. ఈ రెండింటికి మధ్య మళ్ళీ మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. కాబట్టి ఏవైతే బ్యాక్లాగ్స్ ఉన్నాయో ఆ బ్యాక్లాగ్స్ అనేటివి ఫేజ్ 1కి ఫేజ్ 2కి మధ్యలో ఎగ్జామ్స్ పెడితే ఆ టైంలో మీరు కంప్లీట్ చేసుకొని ఫేజ్ 2కి డైరెక్ట్గా ఎలిజిబిలిటీ అనేది పొందేదానికి అవకాశం అయితే ఉంటుంది, ఓకేనా? ఇది మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఎవరికైనా బ్యాక్లాగ్స్ ఉన్నాయి అంటే ఇమీడియట్గా దానిని ప్రిపేర్ అయ్యి కంప్లీట్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. మీకు ఇది చాలా వరకు అయితే సీట్స్ అనేటివి వేకెన్సీలో ఉంటాయి ఫస్ట్ ఫేజ్లో. సెకండ్ ఫేజ్లో మీకు అంత ఈజీగా దొరికేదానికి అవకాశం ఉండదు. ఓకేనా? టోటల్గా ఏ కాలేజెస్లలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ల్యాబ్ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి, ప్లేస్మెంట్ ఎలా ఉంటుంది, లైక్ ఈచ్ కాలేజ్లో ఎంతమంది ప్లేస్ అవుతున్నారు ఎవ్రీ ఇయర్, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీకైతే నేను షేర్ చేస్తాను మన యొక్క యూట్యూబ్ ఛానల్ నుంచి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అదేవిధంగా మన యొక్క బిఎస్డివిపి అకాడమీ యాప్ ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి. మీకు కావాల్సిన డౌన్లోడ్ లిస్ట్ అన్ని కూడా మీకైతే మన అకాడమీలో అయితే అవైలబుల్గా ఉంటాయి. లైక్ కట్ ఆఫ్ కానీ ఇంకా వేరేటివి ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా కూడా ఇక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్. టేక్ కేర్. బై.